ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు చాలా టేస్టీ అండ్ ఈజీ, అంతేకాకుండా వెరైటీగా లాలీపాప్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముఖ్యంగా పిల్లలకైతే లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం కదా. మనం తరచూ బయట కొంటాము. అలా కాకుండా ఒకసారి ఇంట్లో నేను చెప్పిన విధంగా ఈజీగా ఒకసారి చేసి చూడండి. మీరైతే మరోసారి బయట అయితే కొనరండి, అంత బాగుంటాయి లాలీపాప్స్. అంతేకాదు వీటిని లాలీపాప్స్గా, చాక్లెట్స్గా మన ఇష్టం ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. దానికోసం ఒక కప్పు పెరుగు తీసుకోండి, తీయటి పెరుగు. అలానే 1/4 కప్పు పంచదార, కొద్దిగా మనకి నెయ్యి అవసరం అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయి ఈ రెసిపీకి. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక వెడల్పాటి కడాయిని పెట్టేసుకోండి. అడుగు కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు పెరుగుని యాడ్ చేసేస్తున్నాను. అలానే 1 కప్పు పెరుగుకి 1/4 కప్పు పంచదార సరిపోతుందండి. స్వీట్నెస్ మరి ఎక్కువ యాడ్ చేసినా కూడా స్వీట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మనం పెరుగు కూడా తీయటి పెరుగు తీసుకుంటున్నాం కదా, సో 1/4 కప్పు పంచదార అనేది సరిపోతుందనమాట. చూడండి, చక్కగా ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. పంచదార యాడ్ చేయడం వల్ల మనకి పలసగా అయిపోయింది కదా మొత్తం. ఇది చాలా దగ్గర పడాలి. దగ్గర పడి అంతేకాకుండా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అంతవరకు మనం ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. కొద్దిగా మనం పేషెన్సీతో చేసుకుంటే చాలా సింపుల్ అండి. మనం చేయాల్సిందల్లా జస్ట్ ఇలా పొయ్యి దగ్గర నుంచొని కొద్దిగా తిప్పుకుంటూ ఉండడమే. ఒక 20 to 30 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఆ తర్వాత మధ్యలో నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, నెయ్యి యాడ్ చేసిన తర్వాత కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 15 మినిట్స్కి మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ లేదంటే జస్ట్ ఒక 1 డ్రాప్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. మీ ఆప్షన్ అది. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు కలర్ అనేది మనకి చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో మనకి చాక్లెట్ అనేది, లాలీపాప్స్ చాక్లెట్ అనేది మనకి రెడీ అవ్వడానికి సిద్ధమవుతుందన్నమాట. ఇప్పుడు చక్కగా మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. అంతేకాదు మనం యాడ్ చేసిన జస్ట్ 2 స్పూన్స్ నెయ్యి కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది. చూడండి, మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. చూడండి, చక్కగా మనకి కలర్ చేంజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఒక ½ అన్ అవర్ పడుతుందండి. ఇలా కలర్ చేంజ్ అయింది కదా. ఇంకా మీకు ఇలా కావాలంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకొంచెం డార్క్గా కావాలంటే కూడా మరి కొద్దిసేపు మీరు ఇలానే తిప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా కేర్ఫుల్గా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా కేర్ఫుల్గా మీరు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు చాక్లెట్స్గా కానీ, లేదా మీ దగ్గర ఏదైనా మౌల్డ్స్ ఉంటే అలా మౌల్డ్స్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు. అంతేకాదు థమ్స్అప్ మూతలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా యాడ్ చేసుకొని చిన్న క్యాండీస్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే టూత్ పిక్స్ యూస్ చేసి లాలీపాప్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం చిన్న ఉండల్లాగా చేసుకుందాము. దీనికి మధ్యలో నేను ఒక టూత్ పిక్ని గుచ్చుతున్నాను, జస్ట్ లాలీపాప్స్ లాగా. అంతేకాదు మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ కానీ, గోల్డ్ కలర్ ఫాయిల్ కానీ ఉంటే వాటితో చక్కగా చాక్లెట్స్ లాగా ర్యాప్ చేసేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, కొద్దిగా వేడిగా ఉంటుంది. మనం చేయి పట్టే అంత వేడి వచ్చిన తర్వాతే ప్రిపేర్ చేసుకోవాలి. మరి కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. అలాంటప్పుడు మరి కొంచెం సేపు మీరు పొయ్యి మీద పెట్టుకుంటే కొద్దిగా మళ్ళీ పల్సగా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, లాలీపాప్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఈజీగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.